యోనా వెళ్ళి చెప్పినప్పుడు 40 దినాల్లో మీ పట్టణాన్ని తుడిచిపెట్టేస్తానంటున్నాడు దేవుడు, మీ పాపాలను బట్టి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? పశ్చాత్తాపడతారు. రాజుతో సహా వాళ్ళు గోనెపట్ట కట్టుకుంటారు. గోనెపట్ట కట్టుకొని వాళ్ళు ఉపవాసం ఉండి, వాళ్ళే కాకుండా పశువులకు కూడా నీళ్ళు పెట్టలేదని ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి నువ్వు గోనెపట్ట కట్టుకుని దేవుని యొక్క పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళ మీదకి తెప్పిస్తాననేటువంటి ఉగ్రత రాకుండా కాపాడుతాడు. ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి పశ్చాత్తాప పడి ఉంటే ఈ నెబుకద్నెజరును కూడా క్షమించేవాడు, పిచ్చివాడు కాకుండా అయ్యేవాడు. కానీ పశ్చాత్తాప పడలేదు కాబట్టి తనకు చేస్తానన్నది చేశాడు. మళ్ళీ తిరిగి మామూలు వ్యక్తిని చేశాడు. చేసి మళ్ళీ తన పశ్చాత్తాప పడేటట్టుగా ఆ నెబుకద్నెజరును మార్చుకున్నాడు. పశ్చాత్తాపడి దేవుని రాజ్యానికి తనని చేర్చుకున్నాడు.